ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పీసీఓడి వర్కౌట్ సిరీస్ తర్వాత మనం పీసీఓడి డైట్ సిరీస్ చేస్తున్నాం. ఇందులో భాగంగా 6 బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్, 6 లంచ్ ఆప్షన్స్, 6 డిన్నర్ ఆప్షన్స్ చేస్తున్నాం. చాలామందికి హెల్దీ ఫుడ్ తినాలి, డైట్ ఫాలో అవ్వాలని ఉంటుంది. కానీ ఏం తినాలి, ఎంత తినాలి, ఎలా తినాలి, దీని మీద క్లారిటీ ఉండదు. సో మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి అంటే ఓన్లీ వర్కౌట్స్ మాత్రం ఫాలో అయితే సరిపోదు, ఫుడ్ కూడా చేంజ్ చేసుకోవాలి. అప్పుడే మనం అనుకున్న రిజల్ట్ వస్తుంది. ఏ హెల్త్ ప్రాబ్లం క్లియర్ చేసుకోవాలి అనుకున్నా, లైఫ్ స్టైల్ మార్చుకోవాలి అనుకున్నా, ఫుడ్ ప్లేస్ ద మెయిన్ రోల్. సో ఈరోజు మనం ఈ వీడియోలో 6 బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్ డిస్కస్ చేస్తున్నాం. ఇదేదో మనం ఎప్పుడు తినని ఫుడ్ ఐటమ్స్ కాదు, రెసిపీస్ కాదు, రెగ్యులర్గా మన ఇంట్లో ఉండేవే, మనం తినేవే. కాబట్టి డైట్ ఫాలో అవడం అనేది పెద్ద కష్టమైన పని కాదు, ఇంపాసిబుల్ థింగ్ కాదు, ఎవరైనా ఫాలో అవ్వచ్చు. దీనికి కావాల్సిందల్లా మన హెల్త్ మీద మనకి కొంత ఇంట్రెస్ట్, అంతే. సో ఇంకా లేట్ చేయకుండా మన టాపిక్ స్టార్ట్ చేసేద్దాం. బ్రేక్ఫాస్ట్ ఆప్షన్ నెంబర్ 1, ప్రోటీన్ స్మూదీ. దీనికి కావాల్సింది నట్స్ అండ్ సీడ్స్. సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, వాటర్మిలన్ సీడ్స్ ఈచ్ 10 గ్రామ్స్ తీసుకోవాలి. అలాగే నట్స్, వాల్నట్స్, ఆల్మండ్స్, క్యాష్యూ, పిస్తా ఇవి కూడా ఈచ్ 10 గ్రామ్స్ తీసుకోవాలి. అలాగే కర్డ్ 50 గ్రామ్స్, చియా సీడ్స్ హాఫ్ టేబుల్ స్పూన్, ఫ్లాక్స్ సీడ్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్, సత్తు పౌడర్ 30 గ్రామ్స్. సత్తు తెలుసు కదా, రోస్టెడ్ చనా పౌడర్. ఈ ప్రోటీన్ స్మూదీలో ఆల్మోస్ట్ మీకు 700 క్యాలరీస్ ఉంటుంది అండ్ 30 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్. జిమ్కి వెళ్ళే వాళ్ళకి ఇది బెస్ట్ బ్రేక్ఫాస్ట్. అలానే పీసీఓడితో ఇబ్బంది పడుతున్న వాళ్ళు రెగ్యులర్గా సీడ్స్ అండ్ నట్స్ తినాలి. సో అవి కన్జ్యూమ్ చేయడానికి ఇదొక బెస్ట్ వే. ఇది హై క్యాలరీ అండ్ హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ కాబట్టి మధ్యాహ్నం వరకు కూడా ఎలాంటి ఫుడ్ క్రేవింగ్స్ రావు అండ్ స్నాక్ అనే ఆలోచన కూడా రాదు. యూ ఫీల్ వెరీ హెవీ. సో ఆల్మోస్ట్ మీ బ్రేక్ఫాస్ట్లో 700 క్యాలరీస్ తీసుకుంటున్నారు కాబట్టి లంచ్లో 300 to 500 క్యాలరీస్ అండ్ డిన్నర్లో కూడా 300 to 500 క్యాలరీస్ తీసుకోవచ్చు. హెవీ బ్రేక్ఫాస్ట్, మోడరేట్ లంచ్ అండ్ లైట్ డిన్నర్. ఇన్ కేస్ మీరు ఇది ఎక్కువ క్యాలరీ, చాలా హెవీ అని అనుకుంటే ఎన్ని 2 టైప్స్ ఆఫ్ నట్స్ కానీ సీడ్స్ని కానీ మీరు స్కిప్ చేసేయచ్చు. సో దట్ మీకు 550 to 600 క్యాలరీస్ కన్జ్యూమ్ చేయడానికి అవుతుంది. దీన్ని ఇంకా మీరు స్వీట్గా తీసుకోవాలి అంటే ఇంకొన్ని డేట్స్ యాడ్ చేయొచ్చు, లేదంటే యాడ్ 1 ఫ్రోజన్ బనానా. బట్ ఎంత యాడ్ చేసే కొద్దీ మనం క్యాలరీస్ పెంచిన వాళ్ళం అవుతాం. సో మీ క్యాలరీ ఇంటేక్ ఎంత ఉంది, మీరు లైట్గా తీసుకోవాలనుకుంటున్నారా, హెవీగా తీసుకోవాలనుకుంటున్నారా ఆలోచించుకొని టేక్ ద ప్రోటీన్ స్మూదీ. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, నట్స్ అండ్ సీడ్స్ని ఓవర్ నైట్ సోక్ చేసి, ఆల్మండ్స్ పీల్ చేసి, వాటర్ మొత్తం డ్రైన్ చేసి, నీట్గా వాష్ చేసి గ్రైండర్లోకి తీసుకోవాలి. This is very good for digestion and it removes anti-nutrients. Then grind all the ingredients and enjoy a smoothie. This is my go-to breakfast. Now let's move on to the second breakfast option. The second breakfast, పెసరట్టు ఆర్ మూంగ్ దాల్ దోశ. దీనికి నేను హాఫ్ కప్ ఆర్ 100 గ్రామ్స్ ఆఫ్ పెసర తీసుకున్నా. దిస్ ఈజ్ రిచ్ ఇన్ ఫైబర్, రిచ్ ఇన్ ప్రోటీన్. ప్రోటీన్ ఎప్పుడు కూడా రా ఫుడ్లోనే కౌంట్ చేస్తారు. సో మనకి ఒక మీల్లో ఎంత ప్రోటీన్ కావాలి, ఎంత క్యాలరీస్ కావాలి అనే కౌంట్ బట్టి మనం ఫుడ్ మెజర్ చేసుకోవాలి. సో అందుకు నేను 100 గ్రామ్స్ తీసుకున్నాను. 100 గ్రామ్స్లో మనకి 24 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. 100 గ్రామ్స్ని మనం సోక్ చేసినప్పుడు ఆల్మోస్ట్ మనకి 2 to 3 టైమ్స్ ఆఫ్ సైజ్ పెరుగుతుంది. సో మనం వీటిని రైస్తోనో లేదంటే రోటీతోనో తినాలి అంటే కొంచెం కష్టం, వీ ఫీల్ హెవీ. అలా కాకుండా బ్రేక్ఫాస్ట్లో అయితే ఇది బెస్ట్ ఆప్షన్. వీ కెన్ ఈట్ ఇట్ ఇన్ వన్ గో. పెసల్లో ఫైబర్ అండ్ ప్రోటీన్ ఎక్కువగా ఉండడమే కాకుండా ఇది బ్లడ్ ప్రెషర్ని అండ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ని రెగ్యులేట్ చేస్తుంది. సో ఇది ఎవరికైనా కూడా ది బెస్ట్ బ్రేక్ఫాస్ట్. అండ్ గ్రైండ్ చేసేటప్పుడు అల్లం అండ్ జీరా యాడ్ చేయాలి. దిస్ ఈజ్ గుడ్ ఫర్ డైజెషన్. అండ్ హోల్గా మనం దోశ చేసినప్పుడు ఆయిల్ కూడా యూజ్ చేస్తాం కాబట్టి ఇట్ విల్ బీ అరౌండ్ 500 క్యాలరీస్. మనకి దోశ వరకు మాత్రమే 500 క్యాలరీస్ వస్తుంది. సో ఎక్స్ట్రా మనం యాడ్ చేసే చట్నీ బట్టి ఎన్ని క్యాలరీస్ తింటున్నామో డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పల్లీ తీసుకుంటే 50 గ్రామ్స్ ఆఫ్ పల్లీలోనే మనకి 250 to 280 క్యాలరీస్ ఉంటుంది. సో మన బ్రేక్ఫాస్ట్లో టోటల్గా 850 క్యాలరీస్ అవుతుంది. అలా కాకుండా కోకోనట్ తీసుకుంటే ఆల్మోస్ట్ 750 క్యాలరీస్ అవుతుంది. సో అన్ని క్యాలరీస్ వద్దు, లో క్యాలరీ తీసుకుందాం అనుకుంటే we always have options: onion chutney, tomato and alum chutney. So make your choice and let's move on to third breakfast. The third one, బేసన్ చీలా. శనగపిండిని ఆల్మోస్ట్ మనం చట్నీస్కి యూజ్ చేస్తాం. బట్ నార్త్లో మనం పెసరట్టు ఎలా తింటున్నామో ఆల్మోస్ట్ అలానే ఇది దోశలా తింటారు. దిస్ ఈజ్ రిచ్ ఇన్ ప్రోటీన్. మనకి 100 గ్రామ్స్ ఆఫ్ బేసన్లోనే ఆల్మోస్ట్ 22 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది.
బట్ కొంతమంది శనగపిండి తిన్నప్పుడు హెవీగా అండ్ బ్లోటింగ్ ఫీల్ అవుతారు. సో అలాంటి వాళ్ళు బ్యాటర్లోనే అల్లం, జీరా అండ్ వాము యాడ్ చేసుకోండి. దిస్ ఈజ్ గుడ్ ఫర్ డైజెషన్. లేదు ఇంకా ఇబ్బంది పడుతుంటే 100 గ్రామ్స్ కాకుండా జస్ట్ 50 గ్రామ్స్ ఆఫ్ బేసన్ తీసుకొని దానిలో 50 గ్రామ్స్ ఆఫ్ పనీర్ యాడ్ చేసుకోండి. సో దట్ ఆల్మోస్ట్ అవే క్యాలరీస్ అదే ప్రోటీన్ తీసుకున్నట్లు అవుతుంది. అండ్ యాడ్ ఇట్ విత్ కర్డ్ ఆర్ సమ్ పికిల్. నేను ఇక్కడ 50 గ్రామ్స్ ఆఫ్ కర్డ్ తీసుకున్నా. సో ఆల్మోస్ట్ మీకు ఇదే బ్రేక్ఫాస్ట్లో 27 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అండ్ 560 క్యాలరీస్ తీసుకుంటారు. సో ఆబ్వియస్లీ దిస్ ఈజ్ ద బెస్ట్ బ్రేక్ఫాస్ట్ ఆప్షన్. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద ఫోర్త్ బ్రేక్ఫాస్ట్. ద ఫోర్త్ వన్, స్ప్రౌట్స్. వెయిట్ తగ్గాలి అనుకునే వాళ్ళకి ఇంతకన్నా బెస్ట్ బ్రేక్ఫాస్ట్ ఉండదు, ఎందుకంటే ఇది చాలా లో క్యాలరీ ఫుడ్. మనం ఎప్పుడైతే దాల్ని సోక్ చేసి స్ప్రౌట్స్ చేస్తామో ఈ స్ప్రౌట్స్ అయ్యే ప్రాసెస్లో అది దాల్లో ఉన్న ఎనర్జీని అంతా యూజ్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 100 గ్రామ్స్ ఆఫ్ రా మూంగ్ దాల్ పెసలు తీసుకున్నాం అనుకోండి, అందులో 350 క్యాలరీస్ వరకు ఉంటుంది. అదే స్ప్రౌటింగ్ తర్వాత ఆల్మోస్ట్ 60 to 70 క్యాలరీస్కి పడిపోతుంది. సో అందులో ఉన్న క్యాలరీస్ అంతా స్ప్రౌటింగ్ ప్రాసెస్లో ఖర్చు అయిపోతుంది. అందుకే ఇది లో క్యాలరీ హై ప్రోటీన్ ఫుడ్స్ వెతుక్కునే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్. డైజెషన్ పవర్ మంచిగా ఉన్న వాళ్ళైతే మీరు రాగా తినేయచ్చు. అలా కాదు, డైజెషన్ స్లోగా ఉండి లేదా కాన్స్టిపేషన్, బ్లోటింగ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళైతే స్టీమ్ బాయిల్ చేయండి. లేదు అంటే 5 to 7 minutes బాయిలింగ్ వాటర్లో సోక్ చేసి తినొచ్చు. లేదు అన్నా కూడా 5 to 7 minutes పాటు లో హీట్లో వాటిని బాయిల్ చేసి తినొచ్చు. దిస్ ఈజ్ గుడ్ ఫర్ డైజెషన్ అండ్ స్ప్రౌటింగ్ ప్రాసెస్లో ఏదైనా బ్యాక్టీరియా ఫామ్ అయినా కూడా అది క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో ఎంత ప్రోటీన్ ఉంది, ఎన్ని క్యాలరీస్ ఉన్నాయో కౌంట్ చేద్దాం. నేను 100 గ్రామ్స్ ఆఫ్ దాల్ సోక్ చేసా, 50 గ్రామ్స్ పెసలు, 50 గ్రామ్స్ శనగలు. మొత్తం సోక్ అయ్యి స్ప్రౌట్ అయిన తర్వాత నాకు 200 గ్రామ్స్ ఆఫ్ స్ప్రౌట్ ఫామ్ అయింది. ఇందులో నాకు ఆల్మోస్ట్ 28 to 30 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. దానికి అగైన్ నేను 30 గ్రామ్స్ ఆఫ్ రోస్టెడ్ పల్లి యాడ్ చేసా, అందులో నాకు 7 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. అండ్ ఐఎమ్ కంబైనింగ్ ఇట్ విత్ 50 గ్రామ్స్ ఆఫ్ కర్డ్, అందులో 5 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. సో టోటల్లీ నాకు 40 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. అండ్ క్యాలరీస్ కూడా వెరీ లో, 350 క్యాలరీస్. ఇది జస్ట్ లో క్యాలరీ హై ఫైబర్ హై ప్రోటీన్ ఫుడ్ మాత్రమే కాదు, ఇందులో చాలా మినరల్స్ ఉంటాయి లైక్ కాల్షియం, కాపర్, ఐరన్, మ్యాంగనీస్, మెగ్నీషియం. అండ్ ఇది రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్. సో డెఫినెట్లీ దిస్ ఈస్ కాల్డ్ అ సూపర్ ఫుడ్. మీరు ఇప్పుడు స్ప్రౌట్స్ని ఎలా కన్జ్యూమ్ చేస్తారు అనేది యువర్ చాయిస్, యాజ్ ఎ స్వీట్ ఆర్ సావరీ ఫుడ్. ఇక్కడ నేను మీకు 2 ఆప్షన్స్ చూపిస్తున్నా. నౌ టేక్ సమ్ కర్డ్ అండ్ యాడ్ సమ్ డేట్స్ ఆర్ జాగరీ పౌడర్ ఫర్ ద స్వీట్నెస్ అండ్ యాడ్ సమ్ సాల్ట్, పెప్పర్ అండ్ జీరా పౌడర్ అండ్ సమ్ చియా సీడ్స్. ఇక్కడ చియా సీడ్స్ ఎందుకు యాడ్ చేస్తున్నామంటే స్ప్రౌట్స్ ఏంటంటే అవి కంప్లీట్ ప్రోటీన్ కాదు, ఇట్ డజంట్ కంటైన్ ఆల్ ద ఎమినో యాసిడ్స్. అందుకే ఎప్పుడు కూడా రైస్ అండ్ పప్పు ఈజ్ ద కాంబినేషన్ చెప్తారు. లెగ్యూమ్స్, లెంటిల్స్ని మనం ఈ రైస్ గ్రెయిన్స్తో కలిపి తింటాం. సో ఇక్కడ మనం దీన్ని కంప్లీట్ ప్రోటీన్ చేయడానికి చియా సీడ్స్ యాడ్ చేస్తున్నాం. 200 గ్రామ్స్ ఆఫ్ స్ప్రౌట్స్ తీసుకున్నాం కాబట్టి 2 teaspoons అంటే ఆల్మోస్ట్ 10 గ్రామ్స్ ఆఫ్ చియా సీడ్స్ యాడ్ చేయాలి. సో నౌ మిక్స్ ఇట్. యువర్ స్వీట్ డ్రెస్సింగ్ ఈజ్ రెడీ. ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ ఇట్ సేవరీ, అల్లం మిర్చి పేస్ట్ యాడ్ చేసుకోవచ్చు ఫర్ దట్ స్పైసీ ఫ్లేవర్. సో నౌ మిక్స్ ఇట్, యాడ్ ఇట్ టు యువర్ స్ప్రౌట్స్ అండ్ ఎంజాయ్ ఇట్. ఇన్ కేస్ కర్డ్ ఇష్టపడని వాళ్ళు, తినని వాళ్ళు ఎవరైనా ఉంటే యూ కెన్ టోటలీ స్కిప్ ఇట్. డైరెక్ట్గా స్ప్రౌట్స్కి ఆనియన్, టొమాటో, సాల్ట్, పెప్పర్ యాడ్ చేసుకొని తినచ్చు. ఎదర్ వే యూ కెన్ ఎంజాయ్ యువర్ బ్రేక్ఫాస్ట్. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద 5th బ్రేక్ఫాస్ట్. ద 5th బ్రేక్ఫాస్ట్, చిక్ పీ సలాడ్. దీన్ని మనం కబూలి చనా, చోలే అని కూడా అంటాం. ఇది చేయడం చాలా సింపుల్. 100 గ్రాముల కబూలి చనా నైట్ సోక్ చేసుకొని మార్నింగ్ వాటర్ మొత్తం డ్రైన్ చేసి వాష్ చేసి కొంచెం వాటర్, సాల్ట్ యాడ్ చేసి సాఫ్ట్గా అయ్యే వరకు బాయిల్ చేసుకోవాలి. దెన్ ఒక బౌల్లో తీసుకొని యాడ్ క్యారెట్, కీరా అండ్ ఆనియన్. నౌ లెట్స్ ప్రిపేర్ కర్డ్ డ్రెస్సింగ్. 50 గ్రామ్స్ ఆఫ్ కర్డ్లో చిల్లీ ఫ్లేక్స్, సాల్ట్, పెప్పర్, జీరా పౌడర్ అండ్ ఎక్స్ట్రా స్పైస్కి ఐమ్ యాడింగ్ అల్లం మిర్చి పేస్ట్. సో నౌ ద కర్డ్ డ్రెస్సింగ్ ఈజ్ రెడీ. యాడ్ టు యువర్ చిక్ పీస్ అండ్ ఎంజాయ్. చిక్ పీస్ హై ప్రోటీన్, హై ఫైబర్ మాత్రమే కాకుండా ఇవి కాంప్లెక్స్ కార్బ్స్, సో లో ఇన్ గ్లైసమిక్ ఇండెక్స్. కాబట్టి బ్లడ్ షుగర్ లెవెల్స్ని రెగ్యులేట్ చేస్తుంది, ఇన్సులిన్ లెవెల్స్ని స్పైక్ చేయదు. సో ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ వెయిట్ మేనేజ్మెంట్ అండ్ టైప్ 2 డయాబెటీస్. సో ఓవరాల్గా ఇందులో మనం 100 గ్రామ్స్ ఆఫ్ చనా, 50 గ్రామ్స్ ఆఫ్ కర్డ్ తీసుకున్నాం కాబట్టి టోటల్ ప్రోటీన్ 23 గ్రామ్స్ అండ్ టోటల్ క్యాలరీస్ 410 క్యాలరీస్ కన్జ్యూమ్ చేస్తున్నాం. లో క్యాలరీ హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్. Now let's move on to the last breakfast option.
ది లాస్ట్ వన్ ఈజ్ వెరీ సింపుల్. ఎగ్స్ అండ్ స్వీట్ పొటాటోస్ని బాయిల్ చేస్తే సరిపోతుంది. 3 ఎగ్స్ ఉన్నాయి కదా, యోక్ తీసేయాలా లేకుంటే ఉంచాలా డౌట్ ఉంటుంది. ప్లీజ్ డోంట్ త్రో ద యోక్. యోక్లోనే చాలా న్యూట్రియంట్స్ ఉంటాయి. ఎగ్ వైట్లో మీకు ప్రోటీన్ మాత్రమే ఉంటుంది, బట్ యోక్లో మాత్రం ఆల్ ద విటమిన్స్ ఉంటాయి, లైక్ విటమిన్ ఏ, డి, ఈ, బి విటమిన్స్ అండ్ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్. సో ప్లీజ్ డోంట్ త్రో యోక్. హోల్ ఎగ్ని తినండి. 3 to 4 ఎగ్ని హ్యాపీగా తినొచ్చు డైలీ. ఇప్పుడు చెప్పిన ఈ 6 బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్లో కూడా ఇది ది బెస్ట్ బ్రేక్ఫాస్ట్ ఆప్షన్. అండ్ ఎగ్స్ ఇష్టపడిన వాళ్ళు, తినని వాళ్ళు ఆ ప్లేస్లో పనీర్ ఆర్ టోఫుని రీప్లేస్ చేయొచ్చు. 100 grams ఆఫ్ పనీర్ ఆర్ టోఫుని తీసుకొని సాట్ చేయొచ్చు, లేదంటే స్క్రాంబుల్ చేసి యాడ్ సాల్ట్ అండ్ పెప్పర్ అండ్ యూ కెన్ హ్యావ్ ఇట్. ఇందులో టోటల్గా మనం 24 grams ఆఫ్ ప్రోటీన్ అండ్ 450 calories కన్జ్యూమ్ చేస్తున్నాం. ఇలా ఎగ్స్, టోఫు, పనీర్ ఇవేవి వద్దు అనుకునే వాళ్ళు సింపుల్గా యాపిల్ని పీనట్ బటర్తో పే చేయొచ్చు. పీనట్ బటర్ అండ్ యాపిల్ ఈజ్ డెడ్లీ కాంబినేషన్. ట్రస్ట్ మీ, యూ విల్ లవ్ ఇట్. ఇది హోమ్ మేడ్ పీనట్ బటర్. దీనికి నేను 50 grams ఆఫ్ పీనట్స్ రోస్ట్ చేసి బటర్ని ప్రిపేర్ చేశాను. సో మనకి ఈ మీల్లో టోటల్గా 15 grams ఆఫ్ ప్రోటీన్ అండ్ 450 calories వరకు కన్జ్యూమ్ చేస్తున్నాం. అండ్ స్వీట్ పొటాటో ఈజ్ ద సూపర్ ఫుడ్ హియర్. This is rich in fiber, rich in vitamin A, good for gut health, and it has low GI and regulates blood sugar levels. సో డైలీ మీ రొటీన్లో స్వీట్ పొటాటోని యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో దీస్ ఆర్ ద 6 బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్. ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ ఆస్క్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్, మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో 6 లంచ్ ఆప్షన్స్తో కలుద్దాం. సీ యూ దెన్.